శ్యామ్, ఒరే శ్యామ్, పంటల మీదరా వేదా పంటలను తగలడిపోతే పోనే. ఇవాళ ఓ మంచి విశేషం కొట్టుకొచ్చానరా. ఏమిట్రా? ఏమిటో చెప్పుకో చూద్దాం. నా వల్ల కదమ్మాయి. అలాంటివి లేదు, చెప్పుకోవాలి. ఇదిగో కొంచెం కోసం తీస్తున్నా. చాలా రోజుల నుంచి ఇలాంటి విశేషం మనం కనలేదు, వినలేదు. అదేమిట్రా? నన్ను ఎందుకు చంపుతావు? త్వరగా చెబుతూ. చెప్పటం కాదు, చూపిస్తానుండు. ఏ చూసావా, అస్సలు సిస్సలైన 10 రూపాయల నోటు. 10 రూపాయల నోటే? కొంపదీసి ఎక్కడైనా దోపిడీ గిపిడీ చేయలేదు కదా? దోపిడా? చాలేరా, ఇది 100కి 100 పాళ్ళు స్వార్జితం అంటే నమ్ము. అరే, ఫస్ట్ క్లాస్ హోటల్కి పోయి ఈవేళైనా కడుపు నిండా భోంచేసొద్దాను రారా. అరే, ఆ పరద కొట్టు కట్టి ఎక్కడికి రా? మరి తొడుక్కున్నందుకు పంటలం లేదే. అయితే దోబిని పంటల వేయలేదన్నమాట. ఎలా ఇస్తాడు? వాడు ఇస్తే మాత్రం నేను ఎలా తెస్తాను? ఆ పాడుముండా కొడుకు ఓవర్ ఇస్త్రీ చేశాడు రా తమ్ముడు. ఓవర్ ఇస్త్రీ అంటే కాల్ చేశాడు అనమాట. దానివల్లే కదా ఈ ధనలాభం. రే, అందాక ఏదైనా పాత పంటలా ఉంటే ఇలా పడే ఉంది, కానీ అది నీకు సరిపోదురా. పైగా చిరిగిపోయింది కూడాను. పర్వాలేదురా, చింకిరి గుడ్లే కదా మన దేశానికి ట్రేడ్ మార్కు. రారా పోదా. కానీ లేదు డ్రెస్ వేసుకో. అయ్యో కర్మమా, నీకు ఇదే వాకలరా? కాదా మరి. రే, అన్నం వాసన చూసి వారం రోజులు అయింది. ఇప్పుడు చూస్తే సర్కస్ పోతున్నాగున్నావు. ఎలా ఉంటేనేమిట్రా, గ్రహచారం చాలినప్పుడు ఉన్నదాంతో ఎలాగో కాలం గడిపేయాలి. అరే, ఎంత లూజ్గా ఉందో చూసావా? ఉంటే ఉన్నాయి. ఇదిగో ఇలా ఈ టై కట్టేసి లాగి బిగిస్తే అదే సరిపోతుంది. వెనకోసారి మా వంకపల్లి ఎస్టేట్ అడవిలోకి వేటకు వెళ్ళాం. మనతో కూడా 10 మంది వేటకాళ్ళు, 20 మంది నౌకర్లు, తుపాకులు, బల్లాలు అన్నీ ఉన్నాయి. అప్పుడు ఓ పొదలో నుంచి గుబేళ్ళ ఓ చిరుతపులి మీద కొరికింది. వేటకాళ్ళు, నౌకర్లు అంతా పారిపోయారు. అప్పుడు మీ తాత అడ్డుపడి తన ప్రాణాన్ని ఇచ్చి నా ప్రాణాన్ని కాపాడింది. అది ధైర్యం. విన్నావా జింట? అన్నట్లు రోసి ఏది? మేనేజర్, ఏ కుక్కల మేనేజర్, ఈ పౌడర్ ఇక్కడికి ఎలా వచ్చింది? మేనేజర్, మేనేజర్. నమస్కారం అమ్మగారు. ఈ కుక్కల పౌడర్ ఇక్కడికి ఎవరు తెచ్చారు? కుక్కల పౌడరా? భలే గుమ్మంటుందా? అరే, నువ్వా గోవిందు? మేనేజర్ అనుకున్నాను. పర్వాలేదు అమ్మగారు, పర్వాలేదు. మీ నోటీస్ వల్ల నా బాబాయ్ గారు మేనేజర్గిరి నాకు ఇయ్యాలే, కానీ మీ బట్టలన్నీ నిమిషాల మీద ఎలక్ట్రీ పెట్టేట్టి ఎబ్బెసగా తోవేను. చిన్నమ్మగారు, ఇది చూసారా? అరే, ఇది ఎప్పుడు రాశారు? చాలా బాగుంది. బాగుండదు. ఇతిరి పెట్టి వదిలేసి 10 రోజులు పనిగట్ట కూకుని మరీ రాయించాను నీకోసమే. సరే గాని గోవిందు, ఆయనకి పెళ్ళయిందా? పెళ్ళి? పెళ్లి లేదు, పెడాకులు లేదు. అయినా ఈ కరువు రోజుల్లో పెళ్లి ఏంటమ్మా? మేమంతా పెళ్లి చేసుకుని ఏడుతున్నాం సాల్దో. గాడు ఒక్కడే, కానీ మనిషి మాత్రం పెద్ద మంచోడు. మంచి అనేది మానవ జాతిలోనే లేదు మేనేజర్. మనిషి విశ్వాసం లేని జంతువు. కానీ కుక్కుంది చూసావు, ఎలాంటి జంతువో తెలుసా? ఓ తెలిసింది, 4 కాళ్ళ జంతువు. నీ మొహానికి తెలిసిందంతే. విశ్వాసం ఉన్న జంతువు మేనేజర్, విశ్వాసం ఉన్న జంతువు. చిత్రాలంటే నాకు ప్రాణం. అందులో శ్యామ్ గారి చిత్రాలంటే ఎంత అడిగినా ఇస్తాను. మీరు ఇస్తారు కదా, నేను మాత్రం ఎక్కువ ఎలాగ అడుగుతాను అమ్మగారు. పిల్ల పాప ఉన్నామని ఏదో 50 రూపాయలు ఇస్తే అంతే కదా. వస్తాను. నాన్న నాన్న, నాకు 50 రూపాయలు కావాలి, అర్జెంట్. ఎందుకమ్మా? ఓ చిత్రం వచ్చింది, కొనుక్కోవాలి నాన్న. కుక్క చిత్రమేనా? ఏది? ఓ నాన్న, నీకెప్పుడు చూసినా కుక్కల గొడవే. ఇది గొప్ప కళాకారుడు శ్యామ్ గారు రాసిన చిత్రం నాన్న. కుక్క చిత్రం కాకపోతే గొప్ప చిత్రం ఏంటి? మనకు అక్కర్లేదు. నాకు కావాలి నాన్న.
ఏం కావాలి సార్? పూరి పొటాటో, ఇడ్లీ, సాంబార్, వడ, చట్నీ, దోశ, కారపొడి, బాన్, బటర్, జామ్, బకళ, బాత్. ఏమిటి సార్ నా పాఠం మీద చెబుతున్నారు? అదేనయ్యా, నీకు శ్రమ లేకుండా. చూడు, ఒక్కొక్కటి 6 ప్లేట్లు పట్టరా. ఓ ఏ అలా చూస్తున్నావు? ఇదేం ఉల్ఫా బేరం అనుకున్నావా? ఇదిగో క్యాష్ క్యాష్. అది కాదు సార్. ఏది సార్? 6 ప్లేట్లకి ఆర్డర్ ఇచ్చారే, మిగతా 4 ఏరా అని. ఉన్నారులే లోపల, నువ్వు పోయి తీసుకురా. గుర్రాన్ని గుగ్గిళ్ళు ఏరా అంటేను దంతాలు లెక్కెత్తాడు. అరే రామ్, ఉన్న డబ్బంతా హోటల్ ఖర్చు పెట్టేస్తే మరి క్యాన్వాసులు, బ్రష్లు, రంగుల సంగతి ఏమిట్రా? ఎగ్జిబిషన్ దగ్గరికి వచ్చేస్తుందిగా. ఆ ఏడుపంతా ఇప్పుడు ఎందుకురా? ఈవేళ కడుపు నిండా తినాల్సిందే. జన్మానికి శివరాత్రిని ఏదో 10 రూపాయలు దొరికితే రంగులు, క్యాన్వాసులు, ఎగ్జిబిషన్ అంటావేట్రా? ఇగో 10 రూపాయలు పూర్తిగా తినేసేయాల్సిందే. ఏయ్, ఆ ఇంగ్లీష్ కట్టి పెట్టి మెడ్రాస్ స్టేషన్ పెట్టు. రే, ఇంకా చెప్పడం మర్చిపోయాను రా, ఈవేళ మన ర్యాక్ రేడియోలో పాడుతోంది. ఏది నువ్వు రాసిన పాటేనా? ఆల్ ఇండియా రేడియో మద్రాస్ కేంద్రం. గీతావళి. నా ప్రియ నాతో అవుననవా. రచన రామారావు. పాడుతున్నది శ్రీమతి రేఖ. అరే రామ్, నీ కవిత్వం చాలా బాగుందిరా. రేఖ పాట కూడా బాగుంది. పాట బాగుంది, మాట బాగుంది, తేట బాగుంది. కానీ కానేమిట్రా? రేఖ నిన్న గట్టిగా అడిగేసిందిరా. ఏమని? నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని. అరే, దానికి ఏడుస్తావు ఎందుకురా? ఏడోకి ఏం చేయమంటావురా? కడుపుకి తిండి లేదు, కట్టుకుందుకు గుడ్డ లేదు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే చీరలితే, రవికెళ్తే, నగలితే, అయితే ఇవితే అంటే ఎక్కడి నుంచి తేగలను రా? అరే, ఇది హోటల్ రా, ఎవరన్నా చూస్తే నవ్వుతా. రారా పోదా. శ్యామ్, ఏమిట్రా? పంటలో చిరిగిందిరా. చూడదురా. ఒరేయ్, ఎవరికి కనపడకుండా నా వెనక ఉండి జాగ్రత్తగా తీసుకెళ్ళరా. అరే బాబు, రామురే, పంటరా, రామురే, పంటరా, పంటరా. ఏమే? ఏ మళ్ళీ నా చెంకి చీర ఎందుకు కట్టుకున్నావే? ఇదేమిటండి కుర్రతనపు చేష్టలు? విడమండి, చెంకి చిరిగిపోగలదు. చిరిగిపోతే చిరిగిపోలే. ఇది శాశ్వతంగా పాడైపోవడం కన్నా ఓ చింకి పేలికైనా నా చేతికి వస్తే చాలు. ఏమిటిదంతా? మరి ఎవరుకున్నావు? నా నాటకప్పుడు జ్ఞాపకార్థంగా మిగిలిందల్లా ఈ చెంకి చీర ఒకటే. ఇచ్చేయి, ఇచ్చేయి. ఏమిటి మాయసంతా? విడమండి, విడవమంటుంటే విడవను, విడవను. నా చెంకి చీర నాకు ఇచ్చేయి. దేవుడు నాకు చావైనా ఇచ్చాడు కాదు. ఏ బంగారంలో బ్రతికేదానికి చావివ్వడానికి దేవుడేమంతా మూర్ఖుడా? ఏమిటిది? ఎప్పుడు చూసినా ఈ సావు గొడవలు? చూడు, నేను ఈ చెంకి చీర ఈగిపోతే దీని ప్రాణమే పోతుందట. మళ్ళీ చీర గొడవే? మీ తగాదాలు చూస్తుంటే నాకు తలకాయ నొప్పి వస్తోంది. నీ పెళ్లి చేసుకుని ఎక్కడికైనా పోతానంతే. చేసుకో, తక్షణం చేసుకో. మంచి డబ్బున్నవాడిని మాత్రం చేసుకో. కానీ నా నాటక కంపెనీ నడపడానికి మాత్రం 4 డబ్బులు ఇప్పించంతే. డబ్బు గిబ్బు లేదు అతని దగ్గర. మనలాగే పేదవాడు. ఈరోజు అతను నన్ను పెళ్ళాడతానని మాట ఇచ్చాడు. ఎవరు? రామారావు. ఎవరు? ఆ కదా, కొంప మునిగినట్టే. ఏకాదశి వెళ్ళి శివరాత్రిని కట్టుకున్నట్టుంది. అవును, రామారావు కవే. ఇప్పుడు ఇంటి దగ్గర